హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజస్ కిచెన్. ఇవాళ మీ వీడియోలో మీకు టేస్టీ అయిన ప్రాన్స్ దమ్ బిర్యానీ పొడి పొడిలాడుతూ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అదే ఫ్లేవర్ అదే టెక్స్చర్లో చేయబోతున్నాను అనమాట. అది కూడా నా స్టైల్లో చేయబోతున్నాను. సో అదంతా ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను నేను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాకు. ఫస్ట్ అయితే నేనైతే ఇప్పుడైతే బాస్మతి రైస్ అనేది నానబెడుతున్నాను అనమాట. సో ఇవైతే లూజ్ బాస్మతి రైస్ అండి. ఇండియన్ గేట్ వాడినా కూడా సేమ్ మెషర్మెంట్, దేనికన్నా సేమ్ మెషర్మెంట్. కొంచెం లూజ్లో రైస్ తీసుకుంటే ఏమవుద్దంటే అది అన్నం మెతుకు అనేది కొంచెం పొడవుగా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 3 గ్లాసెస్ టీ గ్లాస్ తీసుకున్నాను. ఒక 3 టీ గ్లాసుల బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. నీట్గా 2-3 సార్లు వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఒక గిన్నెలో వాటర్ పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే సైడ్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక ఫుల్ ఉల్లిపాయ చీరికలు కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్కి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మనకి ఎసరు కూడా మరిగిపోయింది. సో వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనం వాష్ చేసి పక్కన నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ బాస్మతి రైస్ తీసేసుకుని ఈ వాటర్లోకి మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను దమ్ అని చెప్పాను కాబట్టి రైస్ నేను కుక్ చేస్తున్నాను. ఎలాంటి వాటర్లో కూడా ఇలాంటి మసాలాస్ పౌడర్స్ అయితే వెయిట్లో చూడండి చాలా మైల్డ్గా ఉంటుంది అయితే. ఎందుకంటే మెయిన్ చిన్నపిల్లల కోసం నేను చేస్తున్నాను. నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం మైల్డ్గానే చేస్తాను, ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. సో ఈరోజు రైస్ కుక్ అయ్యేలోపు అదే ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసాక ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తాను అనమాట, సరిపోద్ది. సో దాంట్లో ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే ఒక సిన్నమన్ను, 2 లవంగాలు, 2 ఇలాచి అండ్ అలాగే ఇప్పుడైతే నేను స్టార్ అనీస్ కూడా వేస్తాను అనమాట. ఒక్కడు చాలు, స్టార్ అనీస్, స్టార్ ఫ్లవర్లో ఉంటుంది అది వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఒక 5 to 6 పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతుంది. ఈ లోపు నాకైతే రైస్ కూడా చూడండి కంప్లీట్ కుక్ అయిపోయింది కదా, చూడండి జస్ట్ ఒక నోట్లో వేసుకుని మనకు పలుకు తెలుస్తుంది అనమాట. అది నేను చక్కగా వాచ్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈలోపు అయితే నేను పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. ప్రాన్స్లో పొటాటోస్ ఏంటారు కాకుండా టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. పొటాటోస్ కొంచెం పెద్ద వేసుకుంటే మనకి చక్కగా ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది, ముద్దకు కూడా బాగా వస్తుంది అనమాట. పొటాటోస్ కంప్లీట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేస్తున్నాను. ఈ లోపు నేను పక్కనైతే సైడ్ వైజ్ రైస్ మీరు వాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్ట్రెయినర్ జెల్లీ లాంటివి వేసేసుకుని దాన్ని మొత్తం వాటర్ డ్రైన్ చేసేసి కంప్లీట్గా రైస్ మనం ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసాను, పెద్ద ఉల్లిపాయ చీరికలుగా వేసాను అనమాట. ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాన్స్ అండి. సో ప్రాన్స్ క్వాంటిటీ తక్కువనే కాబట్టి నేను దాంట్లో పొటాటో యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పొటాటో చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి ఈసారి. ఇప్పుడు ప్రాన్స్ కూడా చక్కగా మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా కంప్లీట్ కుక్ అయిపోవాలన్నమాట. లిడ్ పెట్టేసుకుంటే అయితే ఆవిరికి మొత్తం మగ్గిపోతాయి. ప్రాన్స్ కంప్లీట్ కుక్ అయిపోయినాయి కదా, వాటర్ కూడా లేవు అసలు ఎక్కువ. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేనైతే మిగతా స్పైసెస్ వేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఒక స్పూన్ పసుపు వేసాను, అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం పసుపు నేను ఎప్పుడు ఎక్కువ వేస్తాను. అండ్ అలాగే 1.5 స్పూన్ కారం వేసాను అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అండ్ మీకు గుర్తుందో నేను రైస్లో ఎలాంటి ఉప్పు వేయలేదు, సో దీంట్లో కొంచెం ఉప్పు వేసాను అనమాట. అండ్ అలాగే మెయిన్ దేనికన్నా కూడా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 1 కప్పు కర్డ్ వేస్తున్నాను అనమాట. మీరు చికెన్ వేసుకున్నా, మటన్ వేసుకున్నా, కీమా బిర్యానీ చేసినా కూడా పెరుగు అనేది కంపల్సరీ. ఆ పెరుగు ఎంత ఎక్కువ ఉంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది, ఫ్లేవరబుల్గా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో పక్కా ఉంటుంది అనమాట. సో పెరుగు కూడా వేసి చక్కగా మొత్తం ఆయిల్ మనకు పైన తేలిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా, నేనైతే ఆచి బిర్యానీ మసాలా వాడతాను అనమాట. సో అది కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పచ్చివాసన అసలు ఏవి ఉండకూడదు. అండ్ దీంట్లో నెక్స్ట్ గుప్పుడు పుదీనా, ఇప్పుడు కొత్తిమీర అండ్ అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఈ లీఫ్ మొత్తం. ఇవన్నీ కూడా చక్కగా ఆకులన్నీ మగ్గిపోవాలి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుంది. దీనిలోపు మన రైస్ కూడా వాష్ చేసి కంప్లీట్గా పక్కన పెట్టాను. ఇది నీట్గా మనకి చల్లారిపోవాలి. నేను ఎలాంటి సాల్ట్ వెళ్ళదు కాబట్టి దీంట్లో సాల్ట్ వేస్తాను. ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అండి, ఏంటి ఇలా వేస్తుంది అనుకోకండి, ఇలా బాగుంటుంది. సాల్ట్ వేసి కొంచెం కలిపేయండి, ఎక్కువ వేయకండి, చూసి వేసుకోండి. గ్రేవీలో వేసాం కాబట్టి నాకైతే ఐడియా ఉంది కాబట్టి నేను అందాజుగా వేసేసుకుంటాను. చక్క కలిపేసిన తర్వాత సాల్ట్ వేసి చేతిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ రైస్ అంతా ఆయిల్ పెట్టించండి. అలా చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట, అతుక్కోదు, విడిపోయి వస్తుంది. సో ఇలా చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. మీకు ఒక ఐడియా ఉందా, రెస్టారెంట్స్లో మనకి అప్పుడు బిర్యానీ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో ఇస్తారు. ఎలా ఇస్తారు, ఇలా రైస్ పక్కన కర్రీ రెడీగా పెట్టుకుని జస్ట్ దమ్ పెట్టేస్తారు అంతే మనకి. అందుకే అంత త్వరగా ఇస్తారు మన కర్రీస్ రెస్టారెంట్లో. ఇప్పుడు నేనైతే సేమ్ లేయరింగ్ చేస్తున్నాను అనమాట. కింద అయితే మనం కుక్ చేసుకున్న గ్రేవీ మొత్తం నాకు కింద వేసుకోవాలి, ఈక్వల్గా పల్చగా వేసేసుకోండి. అలాగే నెక్స్ట్ దీనిపైన మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ పట్టించాము, ఆ రైస్ కూడా దాని మీద పల్చగా మీకు ఎంత కావాలో వేసేసుకోండి.
చూసుకోవాలి. రైస్ ఎక్కువైనా కూడా మనకి గ్రేవీ తక్కువైతే క్వాంటిటీ బాగా చూసుకుని వేసుకోండి. అలాగే పైన నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తాను అనమాట. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఉంది కానీ ఇందుకు పిల్లలకు మంచిదిగా అవాయిడ్ చేసేస్తాను ఫుడ్ కలర్ని. సాఫ్రాన్ ఉంటే ఇంకా మంచిది, మిల్క్లో నానబెట్టి వేసుకోవచ్చు. నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి కొంచెం పాలు పసుపు నానబెట్టేసి రైస్ అంతా ఈక్వల్గా వేస్తున్నాను. అలా వేస్తే మనకి మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. బయట తిన్న బిర్యానీ సేమ్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది అనమాట. డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఈజీగా సింపుల్గా ఇదైతే ఒక ముగ్గురు తినేయచ్చు. బాగా వెళితే ముగ్గురు తినొచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఇద్దరు తినొచ్చు అనమాట క్వాంటిటీ. నెక్స్ట్ అయితే బాగా ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నీట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈక్వల్గా అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ టేస్ట్ మనకి బిర్యానీకి, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి వేస్తాను అనమాట. ఫస్ట్ నేను ఎక్కువ నెయ్యి ఆయిల్ కూడా వాడలేదు, ఓన్లీ చిన్న 2 స్పూన్స్ నెయ్యి వేసాను అంతే. ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన ఆయిల్లో ఫ్రై చేస్తాను అంతా. ఇప్పుడైతే నేను కొంచెం సరిపడి నెయ్యి అనేది వేస్తాను. చాలామంది ఆ మధ్య మధ్యలో హోల్స్ పెట్టి వేస్తారు, అలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీన్ని దమ్ పెట్టడానికి మీ దగ్గర పాతది ఇలాంటి దోశల ప్యాన్ ఉన్న ఉంటే పెట్టేసుకోండి. చపాతీ రేకన్నా పర్లేదు. అది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు బాగా దమ్ పెట్టేయండి. ఆల్రెడీ రైస్ కుక్డ్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు. చూడండి పైన మొత్తం ఇలా ఆవిరొచ్చిందిలా మొత్తం కంప్లీట్గా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా 10 నిమిషాలు వదిలేయండి స్టవ్ పైన. తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీస్తాం. చూడండి ఎంతో పర్ఫెక్ట్ అయిన ప్రాన్స్ దమ్ బిర్యానీ రేపు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అసలు ఎలాంటి మసాలాలు లేవు, నేను ఎలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్లు ఏమి యాడ్ చేయలేదు, అన్నీ ఇంట్లో ఉండేవి అనమాట. సో దీన్ని స్లోగా ఆ మెతుకులు విరగకుండా అడుగు నుంచి పై వరకు ఒక గరిటె తీసుకుని చక్కగా కలిపేసుకోండి. లేదు మాకు కలపడం భయం విరిగిపోద్ది అంటే జస్ట్ అలా ప్యాన్ తీసుకుని ఒక బౌల్లోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు కర్రీ పైకి వస్తుంది, అప్పుడు ఈజీగా ఉంటుంది కలపడానికి అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చితే రెసిపీని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెసిపీని షేర్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ.